హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కదా. సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. అందుకే ఈరోజు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫిష్ పీసెస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. తరువాత చిన్న మెంతికూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, తరిగిన ఉల్లిపాయలు రెడీగా పెట్టుకోవాలి. గిన్నెలో ఆయిల్ పోసి వేడి అయిన తర్వాత ముందుగా చిన్న మెంతికూర వేయాలి. చిన్న మెంతికూర బాగా ఫ్రై అవ్వాలి, లేదంటే కూర చేదు వస్తుంది. కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలను వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఈలోపు చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. మినిట్స్ తర్వాత చల్లారిన మిశ్రమంలో ఫిష్ పీసెస్ని వేయాలి. వేసిన తర్వాత ఫిష్ పీసెస్కి పట్టేలా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర ధనియాలు కలిపి పట్టిన పౌడర్ 1 స్పూన్ వేసి పీసెస్కి బాగా పట్టేలా కలపాలి. ఈ రకంగా చేపల పులుసు వండడం నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. నాన్నగారు చాలా బాగా టేస్టీగా చేస్తారు. మేము హాలిడేస్కి ఇంటికి వెళ్తే మా నాన్నగారే స్వయంగా చేసి పెడతారు. మా అన్నయ్యలు, మా వారు చాలా ఇష్టంగా తింటారు. మనం రెడీ చేసుకున్న చింతపండు పులుసు ఇందులో పోయాలి. పోసిన తర్వాత మంచిగా కలిపిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరలా స్టవ్ మీద పెట్టి ఆన్ చేయాలి. మరలా స్టవ్ మీద పెట్టి ఆన్ చేయాలి. 15 మినిట్స్ తర్వాత పులుసు దగ్గరగా అయ్యి ఆయిల్ తేరుకున్న తర్వాత మసాలా పొడి వేయాలి. కొత్తిమీర, 2 పచ్చిమిర్చి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.